ఓం నమో గురుభ్యః. అద్వైత సిద్ధాంత సారమంతా గ్రహించాం మనం. సిద్ధాంతమైనాదే, సాధనైనాదే, సిద్ధి అయినాదే. మూడూ ఒకటే అద్వైతంలో. ద్వైత ప్రపంచం తీరు వేరు, అద్వైతం తీరు వేరు. ద్వైతంలో ఏది సిద్ధాంతమో అది సాధన కాదు, ఏది సాధనో అది సిద్ధి కాదు. వంట విషయం బాగా గ్రహించిందనుకో ఒక ఆడమనిషి, అదే వంట కాదు, అది కేవలం సిద్ధాంత జ్ఞానమే. వంట చేస్తూ ఉన్నదనుకో అది సాధన. చేసిన తర్వాత నలుగురు భోంచేసి తృప్తి చెందారనుకో అది సిద్ధి. ఏ విషయమైనా అంతే నీకు ప్రపంచంలో. ఒక అద్వైత విజ్ఞానం విషయంలో మాత్రమే చాలా చిత్రమైనటువంటి రహస్యం ఏమిటంటే, నువ్వు సిద్ధాంతమును, సాధనను, సిద్ధ్యను, త్రిపుటి, దీని పేరు ఒక్క మాటలో చెబితే త్రిపుటి. ఈ త్రిపుటి అంతా సంపుటి, ఏకమే. అనగా అర్థం, చెయ్యవలసిందేమీ లేదు ఇందులో, గుర్తించవలసినదే. ఆ గుర్తించడం కూడా ఎలాంటిదంటే, నువ్వు గుర్తిస్తే అది తయారవదు, అది ఇంతకు పూర్వం తయారు అయి ఉంటేనే నువ్వు గుర్తిస్తున్నావు. అర్థమైంది కదా? ఇది ఖాళీ, ఇది ఆకాశం అని ఎప్పుడు గుర్తించావు? అది ఆకాశం అనేది అంతకుముందు ఉంటేనే. అంతకుముందు సిద్ధమైన పదార్థమైతే నేను సాధిస్తున్నాను అనేది ఒక నెపం. అదే మాటిమాటికి మనకు గుర్తు చేస్తుంటారు స్వామివారు. ఏమని? కంఠచామీకరం. నే మెళ్ళలోనే ఉంది గొలుసు, ఉందని గట్టి చేసుకోవటమే నువ్వు చేయవలసిన పని, అంతేగాని తెచ్చి పెట్టుకోవటం కాదు. అలాగే పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, అది సిద్ధం. ఏదో గొలుసు లాంటిది కూడా కాదు అది. గొలుసు ఎప్పుడోకప్పుడు చేయించుకుంటేనే నీ మెళ్ళలోకి వచ్చింది, అది కూడా కాదది. ఎవ్వరూ చేసిన గొలుసు కాదిది, తన పాటికి తాను తయారయ్యున్న గొలుసు. కనుక ఇంకా మనకు అవకాశం. కేవలం నీ మెళ్ళలోనే కాదు, అందరి మెళ్ళలో ఉన్నది. అంతేకాదు, మెడేమిటి, అస్సలు సమస్త ప్రపంచం వ్యాపించున్నది. పృథివీ, ఆపు, తేజో, వాయు, ఆకాశాలనే పంచభూతాలు. అది ఇంకొక రహస్యం ఉంది. వాటిని వ్యాపించటమే కాదు, అవి కూడా అదే. వాటిని వ్యాపించటం అనే వరకు మాట సామెతగా చెప్పుకుంటున్నాం. ఏది చెబినా అది తప్పే. నువ్వు చెబితే చాలు అది తప్పు. అందుకనే మౌనం అన్నారు చివరకు. ఎందుకంటే నువ్వు మాట్లాడే కొద్దీ దూరం అయిపోతున్నావు. నువ్వు దానికి మాట్లాడుతున్నావు అనంటే మనసుతో ఆలోచించి కదా మాట. మనసుతో నువ్వు ఆలోచించావంటే దేన్ని గురించి ఆలోచించావనే ప్రశ్న వస్తుంది. ఫలానా దాన్ని గురించని కదా నువ్వు చెప్పవలసింది. ఫలానా అని అన్నావంటే నీవెవరు అని మా ప్రశ్న. నువ్వది కాకుంటేనేగా దాన్ని వర్ణిస్తున్నావు. అదే అయినప్పుడు వర్ణనేమిటి? కనుక మాట, మౌనం రెండూ ఒకటే. మళ్ళీ ఏం చేత? స్వరూప స్థితిలో మాట్లాడితే అది మౌనం. నీవు మనసుతో ఆలోచించినా, నోటితో మాట్లాడినా, శరీరంతో ఏది చేసినా, నీవు చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ ఉన్నా, ఏదైనా సరే అది విభూతి. మళ్ళీ స్వరూపం, విభూతి రెండూ కలిసి ఒకటే. ఏం చేతనంటే అదే విస్తరిస్తే విభూతి, అదే సంకుచిస్తే స్వరూపం. మండలంగా ఏకం అది స్వరూపం, ప్రకాశంగా అనేకం అది విభూతి. ఆ మండలానికి ఈ ప్రకాశానికి తేడా లేదు. లేదు అని గుర్తించటమే అసలు అద్వైతానుభవం. అంచేత కర్మణ్యకర్మ అని చెప్పాను చూడు. నువ్వు పని చెయ్యకున్నా నీవదే, పని చేస్తున్నా నీవదే. అంచేత ఎక్కడో ముక్కు మూసుకొని తపస్సు చెయ్యటం అనేది మానేయాలి మనం. ముక్కు మూసుకోకపో, నువ్వు పని మానేసి కూర్చో, మానేయకుండా పెట్టుకో. ఏదైనా సరే ఒకటి పొటెన్షియల్ ఫారం అన్నాం, ఇంకోటి కైనటిక్ అన్నాం. పొటెన్షియల్ ఫారం అనగా గుప్తంగా ఉన్నప్పుడు అది అవ్యక్తమైన శక్తి, ప్రకటమైతే అదే ప్రపంచం. ఇది వైఖరి, అది పరాపశ్యంతి మధ్యం. నువ్వు ఏ భాషలో చెప్పు, ఉన్న విషయం ఇదే. కనుక ఇప్పుడు ఉపనిషత్తుల దగ్గర నుంచి కంబ్లీవాలా వరకు
ఎవరు ఎక్కడ ఏ మాట ఉచ్చరిస్తున్నా దానిలో ఎప్పుడూ సారాంశం అదే తొంగి చూస్తుంటుంది. చెప్పే తీర్లు కొన్ని సవాలక్ష ఉండవచ్చు, చెప్పే పదార్థం ఒకటే, తత్వం ఒక్కటే. ఏకం సద్విప్రా బహుధా వదంతి. ఒకే సత్యాన్ని అనేకులు అనేక విధాల మనకు వర్ణించి చెబుతున్నారు. కనుక ఇన్ని విధాలుగా ఎందుకు వర్ణించటమని ప్రశ్న వెయ్యకు. ఏ విధంగా చెబితే ఎవడి మనస్సుకు అది గట్టిపడుతుందో మనకు తెలియదు గనుక వాళ్ళు ఎన్నో విధాలుగా మనకు ఆ సత్వాన్ని అందిస్తూ ఉన్నారు మాటల్లో. కనుక ఇన్ని విధాలుగా ఎందుకండి చెప్పటం, ఇన్ని మార్లు చెబితే మనకు విసుగనిపించదా అనే మాట మానేయండి. విసుగనిపించేవాడు ఉత్తమాధికారి, ఇంకొక 4 సార్లు చెబితే అర్థం చేసుకునేవాడు మధ్యమాధికారి. ఎన్ని మార్లు చెప్పినా బుర్రకెక్కకపోతే అనేక గ్రంథాలు రెఫర్ చేసి 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 అనేక మంది గురువులు చెప్పి 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 అప్పుడెప్పుడో ఆ బల్బు వెలిగితే మనస్సు అనే బల్బు, వాడు మందాధికారి. అస్సలే వెలక్క ఫిలమెంటే పోయి అస్సలు ఏమాత్రము ఆ బల్బు పనిచేయకపోతే వాడు అతి మందాధికారి. కేవలం పామరంగా బతికేవాడు, పశువులతో సమానం. అర్థమైంది కదా? ఆ పశువుకు ఎప్పటికీ ఇంకా అందదు కదా బోధ. అలాగే ఈ మనుష్య పశువుకు కూడా అందదు. కనుక వాడికి ఎన్నో జన్మలు రాసిపెట్టి ఉన్నాయి. ఏ జన్మకోక జన్మకు తప్పకుండా అందుతుంది. అది పరమాత్మ అనుగ్రహం. ఎవ్వడు అదే చెబుతూ ఉంటాడాయన, నమే ద్వేష్యోస్తి న ప్రియ సమోహం సర్వభూతేషు. సమస్త భూతాలు నాకు సమానమే, నాకు ఒకడు ఇష్టమైన వాడు లేడు, ఒకడు అనిష్టుడు లేడు. అది తెలుసుకో అర్జున అన్న మాటలో ఎంత గంభీరమైన అర్థం ఉందంటే, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కూడా ఈ ఒక ప్రహ్లాదుడే కాదు, వీడు ఒక జన్మలో అయితే వాడు 2-3 జన్మల్లో. కనుకనే మీరు ఎన్ని జన్మలలో నా దగ్గరికే వద్దామని అనుకుంటున్నారని అడగడంలో కూడా అది అంతరార్థం. ఒక్క రాక్షసులేమిటండి, మహర్షులు. నారదుడు 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది. నారదుడు 3 జన్మలకు వాడు తరించాడు. మరి వాడు జడభరతుడు 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది. ఇన్ని జన్మలు అనేటువంటి మాట ఎందుకు వచ్చిందనంటే, ఉత్తమ, మధ్యమ, మంద, అతిమంద అధికార భేదం ఉంటుంది. అస్సలు భేదమే ప్రపంచ లక్షణం, అనాత్మ లక్షణం. అసలు వైవిధ్యం. ఆత్మని చెప్పు, ఏకరస్ ఏకరస్ అని అంటుంటాడు కమలీవాలా. ఒకే విధంగా ఉండే పదార్థం ఎప్పుడు జ్ఞానమేనండి. ఆ జ్ఞానానికి గోచరించే సమస్తం ఒకటి కాదండి, అనేకమండి. ఈ అనేకం మళ్ళీ ఏదో కాదండి, ఆ ఏకమే ఇన్ని అవతారాలు ఎత్తి కనపడుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన పరమ రహస్యం. అది అర్థం చేసుకోవటానికే కొన్ని జన్మలు పడుతుంది. అంచేత ఇంతవరకు జరిగినది ఈ సిద్ధాంతం మీద ఆధారపడే జరుగుతూ వచ్చింది. ఇక 200 పేజీలు 300 ఉన్నది కదా, ఈ పేజీలు వ్యాధు లెక్క మనకు. ఇక ఆయన చెప్పబోయేదంతా కూడా అదే సూత్రం మీద నడుస్తుంది. గమనించారో లేదో, ఆ తీగ మీదనే ఆ సర్కస్ ఫీట్లు జరిగినట్టు, ఆ ఉయ్యాల మీదనే వాడు అనేక ఫీట్లు చేసినట్టు, అలాగే ఈ సూత్రం ఈ సిద్ధాంతం మీదనే సాగిస్తూ పోతాడు వ్యవహారం. ఎన్ని దృక్కోణాలతో చూచినా కూడా ఓహో ఇదే గదా విషయం, ఓ ఇంత అద్భుతంగా చెబుతున్నాడే అని మనం ఆశ్చర్యపోవాలి. అదే మనస్సులో బాగా హత్తుకోవాలి. అంతే మాట. ఏక్ సమయ్ ఏక్ సమయ్ ఏక్ సమయ్. ఎక్కడున్నావమ్మా? भरतराज राजा भरत की कथा। एक समय भरत राजा राज्य छोड़कर वन को गया. రాజ్యంగీజ్యం వదిలేసి భరతుడు అరణ్యానికి వెళ్లిపోయాడు. ఈ కథలనండి, సన్నివేశాలనండి, పాత్రలనండి, వారి సంభాషణలనండి అవన్నీ ఆయనకు ఒక రకమైన సామగ్రి. వంట చేయడానికి సామగ్రి కావలసినట్టు అద్వైత భావం అనే వంట చేయడానికి ఇవన్నీ ఆయన సామగ్రిగా వాడుకుంటుంటాడు. వాటి మీద లేదు తాత్పర్యం, కేవలం సంకేతాలు మాత్రమే. కనుక వాటి వైపు మనం చూచినా చూడకపోయినా ఒకటే.
అవి చెప్పే భావం ఏమిటో దాని మీద ఉండాలి మన మనస్సు. వహా దేఖా कितने को तपस्वी कितने के तपस्वी शरीर इंद्रियों को कष्ट देना रूप तप में आरूढ़ हैं. తపస్సు చేస్తున్నారట అనేక మంది. అయితే ఆ తపస్సు మనం అనుకునే తపస్సు కాదు, శరీరాన్ని ఇంద్రియాలను కష్టపెట్టే తపస్సు. అదే తపస్సు అని భావిస్తున్నారు. కితనేకే ధ్యాన్ మే లగే హై, కొంతమంది ధ్యానంలో పడిపోయారట. ఏక్ ఔర్ సంత్ దేఖా జో ఆత్మ విచార్ మే హై. అనాత్మ విచారం చేసేవాళ్లు 99 మంది కనిపించారట. ఒక ఆత్మ విచారం చేసేవాళ్లు ఏ కొద్ది మందో ఉన్నారట అక్కడ. ఆరు శిష్యులకు ఉపదేశ కర్తే హై, మనకు శిష్యులకు ఉపదేశిస్తున్నారట కూడా అదే విషయం. కే నాతూ ఆత్మ విచారం ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నారట? నాతూ నా మై నా ఏ జగత్, అరే నీవు లేవు నేను లేను, ఈ ప్రపంచం లేదురా. ఏక చైతన్య ఆత్మా హి హై, ఒకే ఒక ఆత్మస్వరూపం ఉన్నది. దాని లక్షణం ఏమిటంటే చైతన్యం తప్ప మరేం కాదు, సెల్ఫ్ కాన్షియస్నెస్, దట్స్ ఆల్. స్వతః ప్రమాణం అది. రాజానే నికట్ జాకర్ హాత్ జోడ్కర్ కహా, దగ్గరికి వెళ్లి చేతులు జోడించి హే విద్వాన్ ముజ్కో భీ ఆత్మ ఉపదేశ్ కరో, నాకు కూడా చెప్పండి ఆ ఆత్మ ఏమిటో ఏదో వ్యవహారం. ఇస్ అసార్ సంసార్ సే ముజ్కో వైరాగ్య హువా హై, నాకు ఈ సంసారం అంటే రోత పుట్టింది. తుమారీ శరణ్ ఆయా హూ. తాంతనే కహా జ్ఞానోపదేశ్ యహీ హై, నీకేం కావాలన్నావు? ఆత్మజ్ఞానం అంటే ఏమిటో గ్రహించాలనుందా? అయితే అదేదో కాదు, చాలా సింపుల్. కి హూ మై అహంకార్ కో త్యాగ్, మై హూ అనేటువంటి అహంకారాన్ని వదిలి. మై హూ అంటే ఆత్మేసలు, నేనున్నాను అనే మాటగా అహమస్మి అంటే ఆత్మేగా. ఏ అహమును చూచి అస్మి అంటున్నావు? శరీరము మనసు ప్రాణము ఈ ప్యారఫెర్నేలియా, ఈ ఉపాధులతో కూడుకున్నటువంటి నేనును నువ్వు ఆత్మ అని భావిస్తున్నావా? ఈ ఉపాధుల్లో ఎంత ఉన్నానో ఉపాధుల వెలపల కూడా అంతే ఉన్నాను, సర్వత్రా వ్యాపించి ఉన్న సమష్టి జ్ఞానాన్ని ఆత్మ అనుకుంటున్నావా? అక్కడ క్లారిఫికేషన్ కావాలి. మననంతా చెప్పింది అదే. నేను ఆ జ్ఞానంలో నుంచే ప్రపంచం వచ్చిందనంటే నీ అనుభవానికి నా అనుభవానికి సరిపడని మాట. మన జ్ఞానంలోంచి వచ్చిందండి ఇదంతా. ఆశ్చర్యంగా ఉంటుంది, అసంభవం కూడా అసలు. జ్ఞానమనంటే అఖండ జ్ఞానము. అఖండమన్నప్పుడు శరీరం మాత్రమే పరిమితమైంది కాదది. ఇలా పరిమితమైతే అహంకారం మిథ్యాత్మ. పరిపూర్ణంగా సర్వత్రా ఉంటే మిథ్యాత్మ కాదది, ముఖ్యాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ, విశ్వాత్మ. అదయ్యా మన పేరు. త్యాగ్, అది వదిలే. అర్థాత్ దాని అర్థం ఏంటంటే నా మై హూ నా ఏ జగత్ ఏక్ చైతన్య విష్ణు హీ హై, ఐసా జాన్. అలాగా గ్రహించు. రాజానే విచారా జో సంత్ కహతే హై సో సత్ హై. ఇంతమంది సత్పురుషులు చెప్పిన మాట తప్పెలా అవుతుంది? పర్ జబ్ సర్వ విష్ణు వ్యాపక చైతన్య హై తో మై కౌన్ హూ. సర్వత్రా విష్ణువే వ్యాపించుంటే అప్పుడు నేనెవరిని? ఇంకా పడాలోచిస్తున్నాట రాజు. అథవా మై విష్ణు హూ, నేను కూడా విష్ణువే అయ్యుండాలి. పునః విచారాకి మళ్లీ ఆలోచించాట. విష్ణుకో మైనే జానా హై, మై జాన్నే వాలా కౌన్ హూ. విష్ణువును నేను గుర్తించాననుకో, ఆ గుర్తించే నేనెవణ్ణి? విష్ణువును కాదా? విష్ణువును నేను, బాగా వినును, గుర్తిస్తున్నాను. ఈ గుర్తించేవాడు విష్ణువైతే విష్ణువును అనడం దేనికి? పునః రాజానే సంతుకోక హే విద్వాన్ పురుష్ విష్ణు శివుకో జాన్నా వాలా మ్యాయి కౌన్ హూ. విష్ణువును శివుణ్ణి గుర్తించుతూ ఉన్నాను అనంటే నేను విష్ణువును శివుణ్ణి కాను గదా, కాకుంటేనేగా వాడిని గుర్తిస్తున్నాను. తాంతనేగా తూ బ్రహ్మ హై, నువ్వు బ్రహ్మము పొమ్మన్నాట. అంటే స్టెప్ బై స్టెప్ వాడికి విషయం బోధిస్తున్నాడు. నువ్వు బ్రహ్మమాయ్, నువ్వు శివుడుగా విష్ణువు కాదన్నాడు. ఏ వచన్ సున్కర్ విచారా, ఇది కూడా విని ఆలోచించాడు. జైసే మైనే విష్ణుకో జానా థా తైసే బ్రహ్మకో జానా. విష్ణువును ఎలా గుర్తించానో బ్రహ్మమును కూడా అలాగే గుర్తిస్తున్నాను కదా. నాకు విషయమవుతున్నాడు కదా వాడు, నాకు గోచరిస్తున్నాడు కదా, నా జ్ఞానానికి జ్ఞేయమవుతున్నాడు కదా, వాడు నేనెలా అవుతాను? ఇదే విచారణ అంటే. కైసే బ్రహ్మకో జానా పర్ ఆప్కో నహీ జానా. నన్ను నేను గుర్తించలేకపోతున్నానే, ఎంతసేపటికి వాణ్ణి వీణ్ణి గుర్తిస్తూ ఉంటే నా సంగతి ఏమిటి? నేనెవడను గుర్తించేవాడను? మై కౌన్ హో. తాంతనే కహా హే భరత్
తత్వమసి పదార్థాత్, తత్వమసి అని బోధించారట. ఇదెంత అర్థమైందో అదే అంత అర్థమైంది ఆయనకు. తత్వమసి అంటేనండి జీవ ఈశ్వర్ బ్రహ్మ తుझ చైతన్య ఆత్మా సే హీ సిద్ధ హోతే హై. తత్వమసి, తత్ అంటే ఆ విష్ణువు బ్రహ్మ ఈశ్వరుడు అని చెబుతున్నామే, అది ఎవరో కాదు, త్వమసి, నీవేది. వాణను పట్టుకొచ్చి నీలో కలుపుకో. బాగా వింటున్నారా పాయింట్? నిన్ను తీసుకుపోయి వాణలో కలుపుకోకు. నిన్ను వాణలో కలుపుకుంటే కలుపుకునేవాడవు నువ్వు లేకుండా పోయావు, కలుపుకునేవాడవు నీవు లేకుండా పోయావు. మొదలు చెడ్డ బేరం, క్యాపిటల్ పోయింది, ఇంకా ఇంటరెస్ట్. ఎందుకు ఇంటరెస్ట్? ఇంకా వాళ్ళంతా ఎవరయ్యా? వాళ్లలో నువ్వు కలిసిపోయావు. వాళ్లలో నువ్వు కలిసిపోతే ప్రమాదం ఏమిటో తెలుసా? అనుభవం లేదు నీకు. ఒక మాట. రెండు, ఒకటి కాదప్పుడు పదార్థం సవాలక్ష ఏర్పడతాయి. అంతేకాదు. మూడు, ఆ కలిసిపోయినది గుర్తించేవాడెవడు? వాళ్ళలో నేను ఐక్యమయ్యానని గుర్తించడానికి మళ్ళీ నేను కావాలి. మీరు ఏమైనా సరేనండి, నేను అనేది పోదండి, నాది పోతుందండి. ఇది మాత్రం ఫండమెంటల్ ట్రూత్. ఇంకా దీనికి తిరుగులేదు. అద్వైత నిలబడేది ఈ పునాది మీదనే. నేను చంపుకోవడానికి కూడా వీలు లేదండి. నేను చంపుకోవడానికి నేను ఉండాలండి. మళ్ళీ నేను బతికించుకోవడానికి నేను ఉండాలి, నేను చంపుకోవడానికి నేను ఉండాలి, నేను మరో దానిలో కలిశాను అనుకోవడానికి నేను ఉండాలి, మరొకటి లేదు నా పాటికే నేనున్నాను అనుకోవడానికి నేను ఉండాలి. నువ్వు ఏ ఆలోచన చేసినా నేను లేకుండా నువ్వు ఆలోచన ఎక్కడ చేస్తావయ్యా పిచ్చివాడా? ఆ జీవ ఈశ్వర బ్రహ్మ తుझ చైతన్య ఆత్మాసే హి సిద్ధ హోతే హై. అసలు ఆ జీవుడను ఈశ్వరుడును బ్రహ్మమును అవన్నీ ఎలా ఏర్పడుతున్నాయి? నీ వల్ల ఏర్పడుతున్నాయి. నువ్వు ఆలోచిస్తే తయారయ్యారు వాళ్ళంతా. జ్యోతు చైతన్య ఆత్మ నహోవేతో ఇంకో కౌన్ జానే. నీవే లేకపోతే వాళ్ళని గుర్తించేవాడెవడు అంటున్నారా? అసలైన అద్వైతం మనంతా చెప్పుకున్న దానికి ఇది మకుటం లాంటిది. ఇది పరంతో తుझ చైతన్య ఆత్మకా కోయి సిద్ధ కర్నే వాలా నహి. నిన్ను తయారు చేసేవాడు ఈ భూప్రపంచంలో లేడు. నువ్వే తయారు చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, పిపీలికాది బ్రహ్మపర్యం. ఈ లోకాలన్నీ నువ్వు సృష్టించినవే. ఇప్పుడు అర్థమైందా సృష్టించడం అంటే? ఈ త్రిమూర్తులను నువ్వు సృష్టించిన వాడవే. సుఖ దుఃఖాలు నీ సృష్టే, స్వర్గ నరకాలు నీ సృష్టే, జన్మలు పునర్జన్మలు అన్నీ నీ సృష్టే. అంటే అర్థం నీ మనసు పడే పాటు, నీ మనసులో ఆలోచనలు, నీ కల్పనలు. నువ్వు చేయలే కల్పన? నీ మనసు పెట్టుకుని ఆలోచిస్తున్నది నువ్వేనా ఇంకెవరైనానా? ఆ ఆలోచనలు కూడా నీ బదులు ఎవడన్నా చేశాడా? అమ్మా, నువ్వు చేసిందంతా అబద్ధం, నీవు నిజం. నీ కల్పన అబద్ధం, నీవు నిజం. ఈ ఒక్క పాయింట్ గుర్తిస్తే చాలు, మనకు మనమే మిగిలిపోతాం. తదేకో అవశిష్ట శివ కేవలోహం. నువ్వు స్వయం ప్రకాశ స్వరూపే. నిన్నెవడూ సృష్టించనక్కర్లేదు, స్వయం ప్రకాశుడివి. ఓంకే तुझ चैतन्य आत्मा सर्व के द्रष्टा का और कोई द्रष्टा है नहीं. నీవే అందరికీ ద్రష్టవైతే నిన్ను నీకు ద్రష్ట ఎవడో? इसी से तू स्वयं प्रकाश है भरत. जो कुछ जीव ईश्वर ब्रह्म जगत तत्कारण अज्ञान मन वाणी का कथन चिंतन है, तिससे तू चैतन्य आत्मा अलग है, अलग ही है. నీవు అలాగే దానికంటే వేరుగా ఉన్నావు. నువ్వు ఏది ఆలోచించినా సరే అది నీకు వేరు, దానికి నువ్వు వేరు. अलग ही निकलेगा. इसी से तो मन वाणी का अगोचर है. जीव ईश्वर ब्रह्मा सब शेष हैं. నువ్వు శేషివి. వైష్ణవ భాష. అవన్నీ నీకు శేషం అంటే సబ్సిడీ. నీ తర్వాతనే అవి. నీవే ముఖ్యం. శేషి అంటే ముఖ్యం, శేష అంటే అప్రధానం. చైతన్య మాత్ర నిర్విశేష హై. అవిశేష నీవు నిర్విశేష. చూచారా? అవి విశేష, నీవు నిర్విశేష. ఆయన ఎక్కడ డ్రైవ్ చేస్తున్నాడో చూడండి కంబ్లీవాలా. శేష విశేష రెండొకటే, అశేష నిర్విశేష రెండొకటే. అది ఎంత తమాషగా చెబుతున్నాడు. వైష్ణవులు చెప్పే శేష శేష సంబంధాన్ని వి ముందు చేర్చమంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ వి చేర్చవయ్యా ముందు. విశేష విశేషి. ఆ విశేషాలు కలిగినది అద్వైతం, ఆ విశేషాలు ద్వైతం. ద్వైతంతో కూడిన అద్వైతం, విశిష్ట అద్వైత. ఏమిటి నువ్వు కొత్తగా సాధించి ఏడ్చింది ఏమిటి? ఆ విశేషాలు మళ్ళీ అద్వైతమే.
చైతన్య మాత్ర నిర్విశేష జైసే ఘటాకాశ్ మఠాకాశ్ మహాకాశ్ నిర్విశేష ఆకాశ్ మాత్ర నిర్విశేషమైన ఆకాశమే నేను ఏమంటున్నావు? ఓ చోట ఘటాకాశం, ఒక చోట మఠాకాశం అంటున్నావు. అలాగే ఒక చోట జీవుడు అంటున్నావు, ఒక చోట ఈశ్వరుడు అంటున్నావు. ఇదేన్ని ఒకే ఒక చైతన్యాన్ని. నువ్వు జీవుడన్నా అది ఆ చైతన్యమే, నువ్వు ఈశ్వరుడన్నా ఆ చైతన్యమే. కనుక ఇట్నుంచి అటువోని నీ దృష్టి, అట్నుంచి ఇటు కాదు. నువ్వు చైతన్యాన్ని జీవ ఈశ్వరగా చూడకు, జీవేశ్వరులను చైతన్యంగా చూడు. అంటే వ్యష్టిని సమష్టిగా చూడగాని సమష్టిని వ్యష్టిగా చూడకు. ఆకాశ మాత్ర ही सब शेष सिद्ध होते हैं, अन्य शेषమే. क्योंकि सविशेष नाम घट उपाधि वाला है, इससे तो विज्ञान को प्राप्त हुआ है. चुप हो. కనుక మాట్లాడకుండా మౌనంగా ఉండిపో. నువ్వు అది చూస్తున్నావంటే నువ్వు అది అయిపోయా చూస్తున్నావు. నేను నువ్వే చూసుకుంటున్నావు. ఏది శరీరంలో కాదు, సర్వత్రా. శరీరాదులండి, శరీరాదులని ఆభాస, నీ విభూతి. బస్, ఇంకేం కావాలి నీకు? నీ స్వరూపంలో నువ్వు నిష్టగా ఉండు. నీవు చూచేదంతా నీ విభూతే, నీ విస్తారమే అనుకుంటుండు. ఏది కనిపిస్తుంటే అది విస్తారం అని అనుకుంటుండు. ఎవరి విస్తారం? నీ విస్తారమే. నీ సత్తు చిత్తులే అలా విస్తరించి కనపడుతున్నాయి. ఆ చిత్తులు విస్తరిస్తే జీవులందరూ కనపడతారు. ఆ సత్తు విస్తరిస్తే నా ప్రపంచంలో పదార్థాలన్నీ కనపడతాయి. కనుక నామరూపాలు రెండు, సత్తు చిత్తుల విశేషాలు. అంతే, అర్థం చేసుకో, అయిపోయింది. ఇంకా నీవు ఒక్కదాని మీదనే కేంద్రీకరించనక్కర్లే నీ దృష్టి. అది యోగులు చేసే పిచ్చి పని. ఇప్పుడు జ్ఞానివైన నువ్వు ఎలా ఉండాలంటే, నీ మీద నువ్వు ఎలా దృష్టి పెట్టావో నీ దాని మీద కూడా అలాగే దృష్టి పెట్టు. ఒక బంగారానికే దృష్టి వచ్చిందనుకో, అది తన మీద తాను దృష్టి పెట్టుకోవడమే గాక ఆభరణాల మీద కూడా దృష్టి పెడితే ఏమట? అది కూడా పచ్చగా మెరిసే పదార్థమే. నేనే ఆ రూపంలో ఉన్నాను అని అనుసంధానం చేసుకోవాలి ఎటు వచ్చి. అలా అనుసంధానం చేసుకోగలిగితే విక్షేపం లేదు. విక్షేపం లేకపోతే యోగం అనవసరం. యోగం ఎందుకోసం? ఏకాగ్రత కోసం. విక్షేపం ఉంటుందేమోనని భయపడి. నీకు విక్షేపం ఏమన్నది? అంతా సంక్షేపమే. భరత్నేగా తూష్ణీం అతూష్ణీం ఆది సర్వ వ్యవహార మన్ వాణి. అయ్యా మీరు ఊరే కూర్చోమన్నారే, దాని మీద మళ్ళీ అబ్జెక్షన్ ప్లీజ్. ఊరే కూర్చున్నా ఊరే కూర్చోకపోయినా అంతా చైతన్యం పడే పాటేగా. చైతన్యం యొక్క వేషాలేగా అవి. ఊరే కూర్చోవటం చైతన్యం ఊరకగా ఉన్నదన్నమాట. ఇప్పుడు పని పెట్టుకున్నది ఆ చైతన్యమే పనిలో ఉన్నదన్నమాట. అంటే అది అవతారం. ఊరకుండడం ఒక అవతారం, పని చేయడం ఇంకొక అవతారం. అలా భావన చేస్తూ ఉంటే చూడండి ఎంత హాయిగా ఉంటుందో. అసలు ఊరికే మనం ఈ మాటలు మాట్లాడుకుంటుంటేనే సమాధి ఏంటిది? ఎక్కడున్నది? అందుకే మొదటే చెప్పాను మీకు, సిద్ధాంతం సాధన సిద్ధి మూడు ఒకటే అద్వైతంలో అని చెప్పడం ఊరికి అల్లాటప్పగా చెప్పిన మాట కాదండి. అలా ఫీల్ అయి మాట్లాడాలి, ఫీల్ అయి వినాలి, ఫీల్ అయ్యి అర్థం చేసుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. तो तू चैतन्य आत्मा से स्वतः सिद्ध ही निर्विकल्प है. అది నిర్వికల్పం. ఎప్పుడు ఇస్తే अपने आत्मा को स्वाभाविक निर्विकल्प जानना इसी का नाम तूष्णीम है. మౌనం అంటే అర్థం తెలుసా? ఒక పని చేయడం చేయకపోవడంలో లేదు మౌనం. మరి దేనిలో ఉందండి? అప్నే ఆత్మాకో, నీ స్వరూపాన్ని నువ్వు ఎలా చూసుకోవాలంటే కొత్తగా ఏదో తయారైందని కాదు, స్వాభావిక్, సహజంగా ఎప్పటి నుంచో అలాగే ఉంది. నిర్వికల్, దానికి ఇంకా అన్యమైన పదార్థం లేదో జాన్నా, అలా గుర్తించటమే ఇసీకా నాం తూష్ణీం హై. ఇంకా నువ్వేం చేస్తావు చెప్పు? తూష్ణీం అంటే అర్థం తెలుసా? మౌనంగా ఉండడం అంటే. ఇప్పుడు ఏది చూసినా నాకు అన్యంగా లేదనుకోవడం మౌనం కాదు. మాట లేదు. ఇప్పుడు నువ్వు ఇంక నీ మాట పడిపోయింది, నీ మనసు పడిపోయింది, పక్షవాతం వచ్చి పడిపోయింది. పక్షపాతం కాదు, పక్షవాతం. పక్షవాతం వచ్చి మనసు పడిపోయింది, మాట పడిపోయింది. అసలైన అద్వైతులకు పక్షవాతం వస్తుంది అంటే అర్థం. ఇంకా ఏ పక్షం లేదు, అంతా ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఎందుకు? ఉన్నది ఒకే పదార్థం. ఎటు చూస్తే అటు అదే కనిపిస్తున్నప్పుడు నీకు ఇంకా ఆలోచనే ఉంది, నీకు మాటే ఉంది. చూసారా? సాధన చూడు, ఇది సాధన. చెయ్యి మరి. నువ్వు కూర్చోబోతే నిల్చోబోతే పడుకో. మాకు కూర్చోవటం చిల్చోవటం అనేది లేదు. ఆసనాలు గీసనాలు జాంతానాయి. మరి ఏంటి? ఏ స్థితిలోనైనా ఉండుగాక నీ దృష్టి అలాగా ఆగిపోవాలి. ఏది చూస్తుంటే అది. ఏ చెక్కతో తయారైన పదార్థాలు, తలుపు, ద్వారబంధం, బల్లలు, కుర్చీలు ఏవి చూస్తున్నా చెక్కే. ఇంకేం చెబుతావు? నీ దృష్టి చెదరటంలా. ఇప్పుడు చెదరకపోతే సహజ సమాధిది. అది మౌనం. ఇప్పుడు ఎటు చూస్తుంటే అటు ఆకాశం కనపడుతూ, ఆకాశమే కరడు గట్టి పదార్థాలుగా కనపడుతున్నప్పుడు
ఆకాశము కరిగిపోయినది, పదార్థాలు కరడుగట్టినది. ఇప్పుడు సముద్రం ఉంది, జలంగా కరిగిపోయింది, అది మంచు గడ్డలుగా పైన తేలుతున్నది. దీన్ని చూడు, దాన్ని చూడు, మార్చి మార్చి చూడు. అసలు సాధన ఇదండి. మార్చి మార్చి చూడు. మార్చి మార్చి చూసినా ఇక్కడ కరడుగట్టిన జలమని అర్థం చేసుకుంటావు, అక్కడ కరిగిపోయిన జలమని అర్థం చేసుకుంటావు. అంతా జలదృష్టే. ఇక్కడ ఏముంది 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 అని అనుకోవడమే మౌనం. అలాగే ఇన్ని శరీరాలున్నాయి, ఇక్కడ ఇన్ని జడ పదార్థాలున్నాయి, మధ్యలో ఆకాశం ఉంది. నా మనస్సు అటు ఆకాశాన్ని చూస్తున్నది, ఇటు ఈ పదార్థాలను చూస్తున్నది. అంతే, నీవెంతకంటే ఏం చూడలేవు. ఒక మాట చెప్పమంటారా? నీవు రెండే చూడగలవు. సాధకుడి భాషలో మాట్లాడుతున్నా. నువ్వు రెండే చూడగలవు ప్రపంచంలో, ఎన్నో చూడలేవు. ఇది ఎప్పుడైనా విన్నారా? సాధన చెబుతున్నా. రెండే చూడగలవు, మూడవది చూడలేవు. ఒకటి కరిగిపోయిన ఆకాశాన్ని చూడగలవు, రెండు కరడుగట్టిన ఏది భువనభవంతరాలు, అండపిండ బ్రహ్మాండాలను, పదార్థాలను చూడగలవు. నువ్వు మహాయుజ మూడోది ఏం చూస్తావు? నీ మొహం ఏం చూడలేవు. ఈ రెండింటినీ కలిపి పట్టుకోవడమే అద్వైతం. ఆ కరడుగట్టినది, ఈ కరిగినదే. ఈ కరిగినదేదో కాదు, ఆ కరడుగట్టినదే కరిగిలా కనిపిస్తున్నది. దీని విభూతి అది. కరడుగట్టడం విభూతి, కరిగిపోవటం స్వరూపం. స్వరూపమే విభూతిగా కనపడుతుందంటే ఎందుకు ఆశ్చర్యపోతావు? అలా చూస్తూ ఉండు. ఎంతోసేపు కూర్చోలేమండి. ఎంతోసేపు కూర్చోకపోతే 5 నిమిషాలు కూర్చోవయ్యా పెద్ద మనిషి. ఏదో పెద్ద మాట్లాడతావు. ఇన్ని పుస్తకాలు నేను చదవలేనన్నట్టున్నది. మరి ఐఐటీకి వెళ్లేవాడు ఎన్ని పుస్తకాలు, అబ్బాయి ఇంతిలా తలకాయంత పుస్తకాలు ఉంటాయి. వడదుంపలు దిగా మనకు ముక్కు దూరద్దాంలో చూస్తుంటాం. మీకు అర్థం కాదులేండి అంటారు వాడు. ఆ కంప్యూటర్ చూస్తే మతిపోతుంది. ఏది చూసినా మతిపోతుంది. దాని విషయం తెలియని వాడికి అది మతిపోగొడుతుంది. తెలిసిన వాడికి దానిలో చొరవ ఏర్పడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఇంతే కదా, ఇంతే కదా, ఇంతే. అలాగే పెద్ద కంప్యూటర్ ఈ ప్రపంచం, పెద్ద గ్రంథం ఈ ప్రపంచం. మహాభారతం ఎటుపోవాలో, భాగవతం ఎటుపోవాలో. ఇంతకంటే గొప్ప భాగవతం ఉన్నదా, భారతం ఉన్నదా? ఇది చూచే కదా వ్యాసుడు భారతం భాగవతాలన్నీ వ్రాసి కూర్చున్నది. ఈ పెద్ద భారతం చూచి అంటే దీనికి ఆయన దగ్గర ఉందన్నమాట. ఆ బ్రెయిన్ లో ఉంది అది. ఇది పెద్ద ఇనపెట్టా. ఏది ఇలాగే మాట్లాడతారండి ఎవరు? సూఫీలు. వాళ్ళ భాషే వేరు. కుంజీ పోగొట్టుకున్నాట మానవుడు. కుంజీ అంటే వాడు ఖలీద్ అంటారు. ఖలీద్ అనేది పార్సీ మాట. హిందీ మాట కుంజీ, సంస్కృతం కుంచి, కుంచిక. అదే మన బ్రెయిన్ లో పడేశాట పరమాత్మ. వాళ్ళు ఎంత చిత్రంగా మాట్లాడతారని. ఇదంతా పెట్టేట ఐరన్ సేఫ్. దీనిలో ఎన్నో నగలు నట్రా ఉన్నాయిట. రహస్యాలన్నమాట నగలంటే. ఆ రహస్యాలన్నీ ఎవడు గుర్తించాలివి? చూచాట. పశువులు, పక్షులు, వృక్షాలు వీటికి చేతగాదని తెలుసుకున్నాట. మానవుణ్ణి సృష్టించాట. ఒరే నీలో పెడుతున్నానరా, అదిగో అక్కి జాగ్రత్త, పోగొట్టుకుంటే దానికి డూప్లికేట్ లేదు, చస్తావు. ఇంకొక మనసు లేదు కదా, అదే డూప్లికేట్ నీలో పెట్టేసేశారు. పట్టుకో జాగ్రత్త, కీ హోల్డర్ నువ్వు. వీళ్ళు ఏం చేశారు? అది మాత్రం ఎక్కడ పెట్టాడో వీడికి గుర్తులేదు. దాని బదులు ఈయన పెట్టాయి. ఇది తలుపులు తెరిచే ఉన్నదిగా ఎప్పుడు. దీన్ని చూసుకుంటూ ఉన్నాట. దీన్ని చూస్తే అసలు కనపడటం లేదట. ఏం కనపడుతున్నాయి? నామరూపాలు కనపడుతున్నాయట వీడికి. ఆ అసలువే నామరూపాల రూపంలో కనపడుతున్నాయట వీడికి. వీడు ఆ కీ పోగొట్టుకున్నా అంటే నిర్వికల్ప దృష్టి అనే కీ పోగొట్టుకున్నాడుగా, అందువల్ల అవి కనపడటం లేదు. అంచేత నీవు ఈ వికల్పాన్ని కూడా నిర్వికల్పంగా భావిస్తే తప్ప మోక్షం లేదండి. నీవనుకుంటున్నావు వికల్పమని, అసలు అక్కడ ఉన్నది నిర్వికల్పం. నీవనుకుంటున్నావు అది పామని, అక్కడ ఉన్నది అసలు తాడు అన్నట్టున్నది వ్యవహారం. అక్కడ తాడున్నది, నువ్వేమో పాము అనుకుంటున్నావు. నువ్వు అనుకోవడంలో మాకేం లెక్కలేదు. నువ్వు అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత. ఆ తాడుకు నష్టం లేదు, తాడును చూచేవాడికి నష్టం లేదు, తాడును సృష్టించిన వాడికి నష్టం లేదు. ముగ్గురికి లేదు నష్టం. ఆ తాడును సృష్టించిన వాడు పరమాత్మ, ఆ తాడును చూచేవాడు జీవన్ముక్తుడు మహాజ్ఞాని. ఆ తాడేమో ప్రపంచం, అది ఎప్పుడూ పరమాత్మ స్వరూపమే. ఆ మూడింటికి లేదు నష్టం. మరి ఎవరికి? ఆ తాడును పామనుకునేవాడికి నష్టం. వాడు బద్ధుడు. ఆ ముగ్గురు ముక్తులే. స్వాభావిక్ నిర్వికల్ప జాన్నా ఇసీ కా నామ్ తూష్ణీం
శివనే కహా హే విష్ణు కాల్ పాయికర్ ధర్మరాజనే దూత్కో. సరే మంచిది. సారాంశయే, ఇంతకు సారాంశం ఏమిటంటే మై భరతు ఇస్ పరిచ్ఛిన్న అహంకార సే రహిత్. చూచారా, మళ్ళీ దెబ్బ కొడుతున్నాడు. నేను భరతుణ్ణి అనే పరిచ్ఛిన్న అహంకారం పోగొట్టుకో. అది కొంప ముంచుతున్నది మనం. నేను ఫలానా అనేసరికి నీకు శరీరము, మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు ఇవన్నీ గుర్తొస్తాయి. వాటితో ఏకమైపోయావు నువ్వు. అందువల్ల నువ్వు విస్తరించలేకపోతున్నావు, నువ్వు బయటికి రాలేకపోతున్నావు. బయటికి రావడం అంటే ఏంటి అనుకుంటున్నారు? ఏంటి మనం బయటికి రావడం అంటే ఏమనుకుంటున్నారు? ఒక గదిలో నుంచి బయటకు వచ్చామనుకున్నారు. అది కాదు, నీ శరీరం అనే ఇంట్లో నుంచి బయటికి రా. భయంకరం ఇది. అలా బయటకు వస్తేనే తప్ప వ్యాపించలేవు. వ్యాపిస్తేనే తప్ప ఈ ప్రపంచం ఆభాస అయిపోదు నీకు. లేకపోతే అది వాస్తవమై నీ ప్రాణం తీసుకుంటుంది. అహంకారసే పరిచ్ఛిన్న అహంకారం, అదండి రహస్యం. రహిత్ అస్థిభాతి ప్రియరూపమై చైతన్యాత్మాహు. పరిపూర్ణమైన అహంకారాన్ని పట్టుకో అంటున్నాడు. ఆ పరిపూర్ణ అహంకారం ఎలా ఉంటుందంటే సత్చిత్ ఆనంద స్వరూపంగా ఉంటుంది. అంటే సర్వత్రా ఉన్నాను, అది సత్. సర్వత్రా ఉన్నట్టు నేను గుర్తిస్తున్నాను, అది చిత్. నేను తప్ప మరేమీ నాకు కనపడటం లేదు, అది ఆనందం. సత్చిత్ ఆనందం. ఊరిగా మాటలు దొరిలించకండి. మాటలు దొరిలిస్తున్నప్పుడు మీరు మహాకాషస్ గా ఉండాలి. ఏ మాటకేది అర్థము అని మనస్సుతో ఆలోచిస్తూ మాట మాట్లాడండి. మాట అందరూ మాట్లాడతారు. తెలిసినవాడు మాట్లాడతాడు, తెలియనివాడు మాట్లాడతాడు. దానికి సర్వదృశ్యక ద్రష్ట అవాంగ్ మనసగోచర్. సరే మంచిది. మాయ్ కిస్ వస్తుకో శరీర్ సే నికాల్ కర్ ధర్మరాజాకే పాస్ లే జావు. వచ్చాడటండి వాడు యమదూత. వీడికి కాలం సమీపించింది. ఈ జ్ఞానికి వీడిని తీసుకుని పోవడానికి వచ్చాడు. అంటే జ్ఞాని యొక్క మరణం వర్ణిస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. నీవనుకున్న యమధర్మరాజు ఒకడు ఉండి, వాడికి ఒక దూత ఉండి, వాడు ఎవడికి కాలం తీరిందో వాడి దగ్గరికి పంపించేలాగే అయితే మేం చెబుతాం వినమనంటున్నారు కమలీవాల. ఒకవేళ వచ్చాడే అనుకో, ఆ దూత వచ్చి చూచాయట ఈ జ్ఞాని దగ్గర ఏం పట్టుకుపోదామా అని. వాడిని తీసుకుపోవాలిగా. కిస్ వస్తువుకో శరీర్ సే నికాల్కర్ ధర్మరాజాకే పాసులే జావు. ఏ పదార్థాన్ని వీడి శరీరంలోంచి బయటికి లాగి తీసుకుపోవాలబ్బా ఇప్పుడు నేను. పునః ధర్మరాజాకే నికట్ గయా और कहा हे धर्मराज तू सब संतों को मार. అయ్యా యమధర్మరాజా, మరి జ్ఞానులందరినీ చంపేసేవయ్యా, నువ్వు ఎందుకు బతికిస్తావు అందరినీ. जो लोगों को हमारे हाथ से आत्मा उपदेश करके छुड़ा देते हैं. లోకులందరికీ ఆత్మోపదేశం చేసి వాళ్ళకేమీ మిగల్చకుండా చేస్తున్నారయ్యా. మనం దగ్గరికి వెళ్లి తీసుకుపోదామనంటే అక్కడ ఏమీ కనపడటం లేదయ్యా మాకు. ఏ భాష మాట్లాడుతున్నాడో చూడండి. ఏ మహాజ్ఞాని దగ్గర యమధర్మరాజు పంపిన దూతకు దొరికే వస్తువు కనపడటం లేదు. అందుకని మనకు జాబ్ లేకుండా పోయింది, మనకు డ్యూటీ లేకుండా చేసేస్తున్నారు వీళ్ళు. పని లేకుండా పోయింది, బేకారైపోవాలి మనం. ఓ పని చేయండి, అందరినీ చంపి పారేవయ్యా, ముందే వాళ్ళ జ్ఞానం కలగకుండా చంపేదల వారి. క్యోంకి తేరీ ఆజ్ఞాసే జబ్ హం భరత్ కే నికట్ గయే. భరతుడి దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్లేసరికి ఏమైందంటే ఉస్కే దేహ అభిమాన్ కో సర్వ రూప్ కర్ ఖోజా. వాడికి దేహాభిమానం ఎక్కడుందే అని ప్రతి అణువు వెతికాము. వెతికితే పర్ణపాయ. దేహాభిమానం అన్న పదార్థం అక్కడే మాకేం కనపడలే. దేహము కనపడలే, దేహి కనపడలే. దేహి జ్ఞానం, దేహం జ్ఞేయం. ఆ జ్ఞేయం కూడా జ్ఞానంగా మార్చుకొని కూర్చున్నాడయ్యా వాడు. అది వాడి విభూతిగా భావిస్తున్నాడు. ఇంకా వాడి స్వరూపము విభూతి తప్ప మాకేం కనపడలేదు. దేహాభిమాన్ వినా లావే కిస్కో. దేహాభిమానం లేనివాడిని ఎట్లాగయ్యా చంపేది నేను అంటే, దేహాభిమానం లేనివాడు చచ్చే ఉన్నాడు. ఇంక వాడిని కొత్తగా చంపనక్కర్లే. చచ్చే ఉన్నాడంటే దేహంగా చచ్చిపోయాడు, ఆత్మగా బతుకున్నాడు. ఆత్మనా చంపడానికి లేదు ఈ దుర్మార్గులు. దేహాన్న వాడే చంపుకొని కూర్చున్నాడు. ఇంకా వీడు కొత్తగా చంపేదేమిటి? ఆయన అన్నాడే కృష్ణుడు ఏమని, మయ ఇవైతే నిహత పూర్వమేవ నిమిత్త మాత్రం భవసవ్య. ఒరే నేనే చంపేశానురా దుర్యోధనాథులను, ఇక నువ్వు కొత్తగా చంపేదేమిట్రా అర్జున? నీకు చంపాననేటువంటి కీర్తి ప్రతిష్టలు మాత్రం వస్తాయి లోకంలో, అంతేగాని నీవు నిజంగా చంపలే. ఎందుకంటే ఆ దేహము చచ్చే ఉన్నది, అది కాలం తీరిపోయింది. నువ్వు చచ్చిన పామును చంపుతున్నావు, బతికిన దాన్ని చంపటంలా. దేహాభిమాన్ వినాలి ఆమె కైసుకో. దేహాభిమానం లేకుండా ఎవరిని పట్టుకోరమ్మంటారు? తేరీ ఫాన్స్ మే దేహాభిమాని హీ పడతా హై. కారణం ఏంటంటే నీ పాశంలో పడేవాడు, నీ వలలో పడేటువంటి పక్షి దేహాభిమానం ఉన్న పక్షే పడుతుంది. దేహాభిమానం లేకపోతే
నీ పాశం పనిచేయదు, యమపాశం పనిచేయదు. యముడు పాశంతో లాగాలంటే దేన్ని లాగుతాడు? అక్కడ ఆత్మను లాగుతాడు. వాడి మోగం ఆత్మ, వాడి స్వరూపమే. ఎవడి స్వరూపం? యమధర్మరాజు ఆత్మే, వాడి ఆత్మ. తన ఆత్మను తానే లాక్కోవటం. సబ్జెక్టు ఎప్పుడూ పడిపోదు, ఆబ్జెక్టే పడుతుంది. నువ్వు అబ్జర్వ్ చేసేది దేన్ని? అబ్జర్వ్డ్. అబ్జర్వర్ను ఎవడు అబ్జర్వ్ చేయడు. అది రహస్యం. దీని మీద ఎంతైనా ఉన్నది చెప్పుకోవాల్సిన మాట. తాత్పర్య ఏకి పాంచభౌతిక సంఘాత్కో అహం అభిమాన్ కర్నేసే హి ఏ జీవ స్వర్గ నర. అబ్బా, అది ఏంటండి ఈ కథలో అంతరార్థం? ఇంకా తెలియలేదా మీ మట్టి బుర్రలకి అని అడుగుతున్నాడు కమలీవాల. అయ్యా మాకు తెలియదండి, చెప్పండి. ఏం లేదురా, యమధర్మరాజు లేడు, దూత లేడు, వాడికి బోందా లేడు, వాడు వచ్చి మనం పట్టుకోవడం లేదు. ఇదంతా పురాణాలు, కథలు, కల్పనలు. నేను చెప్పానా మీకు? నా కల్పన ఎంత అబద్ధమో వ్యాస మహర్షి కల్పన అంతే అబద్ధంరా. అయితే ఏమిటండి సత్యం? ఏమిటండి సత్యం? చెబుతా నేను. ఈ పాంచభౌతిక సంఘాత్కో, ఈ పంచభూతాలతో తయారైన ఈ శరీరం ఉన్నదే, ఈ పిండాండం సంఘాత్కో అహం అభిమాన్ కర్నేసే, ఇదే నేను అని నువ్వు దీంతో ఏకమైపోవడం వల్ల ఏ జీవ్, ఈవిడొక జీవుడైపోయి వీడికి స్వర్గ నరకకో జాతా హై. ఒక స్వర్గానికి వెళ్ళిపోతున్నా, పుణ్యం చేసుకున్నా స్వర్గానికి వెళ్ళిపోతున్నా, పాపం చేసుకున్నా నరకానికి తీసుకెళ్తున్నారు. అంజనహేకి ఇది వీడి భావన. ఇది ఎలా భావన? నేను శరీరం అయ్యాననుకోవడం. ఇది అయ్యాననుకున్న తర్వాత ఒక అబద్ధానికి 10 అబద్ధాలు ఆడుతున్నాడు ఈ దుర్మార్గుడు. శరీరమే నేను అయ్యాననేది ఒక అబద్ధం, దాని మీద స్వర్గం ఒకటి ఉన్నదనుకోవడం ఇంకొక అబద్ధం, నరకం ఒకటి ఉన్నదని ఇంకొక అబద్ధం. అక్కడి నుంచి దేవదూతలు, ఇక్కడి నుంచి యమదూతలు వచ్చి నన్ను పట్టుకెళ్తారని కలగంటున్నావే, అది అన్నిటికంటే పెద్ద అబద్ధం. ఎంత ధైర్యం ఇచ్చే మాటలండి ఇవి, ఎక్కడ వింటారండి మీరు? ఇదే జో దూసరేకి वस्तु में स्वत्व करता है, ये जगत में प्रकट है, న్యాయపూర్వక జైల్ ఖానే మే జాతా హై. నువ్వే చెప్పు. దొంగ అంటే ఎవడో చెప్పు నాకు. దొంగతనం చేశాడు. దొంగతనం అంటే అర్థం ఏమిటి? తన సొమ్ము కాకుండా పరాయి సొమ్మును అపహరించేవాడెవడో వాడు కదండి దొంగ. ఎంత తమాషగా చెబుతున్నాడు. ఇతరుల సొమ్మును కొట్టేసేవాడు కదా దొంగ అని పేరు పెట్టావు నువ్వు. తన సొమ్ము ఏమిటి? ఆత్మ. తన సొమ్ము ఆత్మ, అది తన దగ్గరే ఉంటుంది. ఇతరుల సొమ్ము ఏమిటి? ఆత్మకు భిన్నమైన ఆలోచనలన్నీ ఇతరుల సొమ్ములు. అవి వీడు దగ్గర పెట్టుకున్నాడు. పరాయి సొమ్ము దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకుంటే వాడిని ఏం చేస్తారు పోలీసులు? జైల్ ఖానేమే డాల్తే హై, జైల్లో బారేస్తారు. అలాగే మరొక శరీరంలో బారేస్తారు, యమలోకంలో బారేస్తున్నారు, స్వర్గంలో బారేస్తున్నారు. దానికి కారణం పరాయి సొమ్ము దగ్గర పెట్టుకోవడం. పరాయి సొమ్ము అంటే నీకు భిన్నంగా మిగతా ప్రపంచాన్ని పరాయిగా చూస్తూ ఆ నామరూపాలనే సొమ్ము నువ్వుగా చేసి నీ దగ్గర పెట్టుకొని కూర్చుంటే అవి నిన్ను కొంప ముంచుతాయి. అది ఎప్పుడు బ్లాక్ మనీ దగ్గర ఉన్నట్టే ఎప్పుడొకప్పుడు బయటపడుతుంది. అర్థమైందా? मैंने कहा जब सर्वतु ही చైతన్య హై. ఒక మాట చెప్పాను నేను, విను. అంతా నీవు చైతన్య స్వరూపుడివి అయితే తో దృశ్య అదృశ్య జుడునా అజుడునాది భీ తు హీ హై. పరిపూర్ణాద్వైతం. దృశ్యం అదృశ్యం, జుడునా అజుడునా, దాంతో కలవడం, దాంట్లో లేకపోవడం, దానిలోంచి తొలగడం, అంతా నీవే. నీదిని మానుకో, నీది అనే దృష్టి మానుకో, నీవనే దృష్టి పెట్టుకో. నీ మీద నీవనే దృష్టి పెట్టుకో, నీ దాని మీద నీవనే దృష్టి పెట్టుకో. అప్పుడు నీకు పరాయిగా ఏ సొమ్ము కనపడదు. పరాయిగా కనపడకపోతే నీ సొమ్ము నీ దగ్గరే ఉంటుంది. నువ్వు అప్పుడు దొంగవు కాదు, దొరవు. నీకు నీది కానిది అని ఎప్పుడు తేడా వచ్చిందో అప్పుడు దొంగతనమే. ఇప్పుడు దొంగతనం ఏమిటి? ఆ దొంగకు తన సొమ్మేదో తన దగ్గర ఉన్నది, వాడి సొమ్ము వాడు వాడుకుంటే ఎవరు జైల్లో బారేరు. దొంగలకు కూడా డబ్బు ఉండదు, దొంగ దగ్గ ఉంటుంది. ఆ కొంచెంతో తృప్తి పడక కదా నీ ఇల్లు నా ఇల్లు వాడు తిరుగుతున్నాడు. అది పరాయి సొమ్ము. పరాయి సొమ్ము అనేటప్పటికి పట్టుకుంటారు. నీ సొమ్ము నువ్వు అనుభవిస్తే పట్టుకోరెవరు. అలాగే అంతా ఆత్మగానే చూస్తున్నప్పుడు నీ సొమ్మేది. కొంత నీది కొంత నీది కానిది అని దానిలో చేయబెట్టావో సత్యవే నువ్వు, అప్పుడు యమధర్మరాజు పట్టుకుంటాడు. అప్పుడు పునర్జన్మలు సంప్రాప్తిస్తాయి నీకు. అవి జైలు బందిఖానా. బాబ్బా,
ఇది ఆర్టిస్టిక్ గా చెబితేనే ఎంత హాయిగా ఉందో చూడండి, ఎంత సైన్స్ ఉన్నదో. ఉత్తర్ కుచ్ నదియా క్యోంకి తిస్కాల్ మే పరిచ్ఛిన్న భరత్ భావ్ నహీ థా. ఎవర్రా నువ్వు అని అడిగారట భరతుణ్ణి. వాడు జవాబు చెప్పలేదట, మౌనంగా ఉన్నాడట. ఎప్పుడు మౌనంగా ఉన్నాడు, తిస్కాల్ మే పరిచ్ఛిన్న భరత్ భావ్ నహీ. ఎందుకున్నాడు వాడు మౌనంగా అంటే, పరిచ్ఛిన్నమైన భరతుడు లేడట, అక్కడ చచ్చిపోయాడు. వాడి స్థానంలో ఉన్నది పరిపూర్ణమైన భరతుడట. వాడు భరతుడు కాదట, వాడు పరమాత్మ అట. ఇంకా వాడు ఏమని జవాబిస్తాడు, ఎవరికిస్తాడు? నువ్వు జవాబిస్తున్నావంటే నీవు ఎవరికి ఇస్తున్నావో అండి, నువ్వు అన్యంగా చూచి కదా నువ్వు ఇవ్వాల్సింది. అన్యంగా చూడటం లేదా ఆయన, ఇంకా జవాబు ఏమిటిదే, అదే మౌనం. అన్యంగా చూడకపోవటం మౌనం. అయితే కించిత్ కాల్ పీछे బోలా. ఆ తర్వాత అన్నాట, బడా ఆశ్చర్య హై కి హై ఆప్ శివ అవరు పూछता హై తూ కౌన్ హై. నీవే శివస్వరూపమై నీవెవరని అడుగుతావేమిటి? నీవు శివస్వరూపమే, నువ్వు ఎవరిని అడుగుతున్నావో వాడు శివే. శివుడు అడిగేదేమిటి? భరత్ కో జ్ఞాన రూపీ కాల్నే ఖాయా और काल को मई చైతన్య సూర్య స్వయం రూపునే ఖాయా. భరతుణ్ణి కాలము మింగేసింది, కాలాన్ని నేను చైతన్య స్వరూపుణ్ణి మింగేశా. భరతుణ్ణి కాలం మింగేసిందట. భరతుణ్ణంటే వాడి శరీరాన్ని, వాడి ఉపాధినేమో మృత్యువు అపహరించింది. ఆ మృత్యువును నేను పరమాత్మ దృష్టితో చూచి దాన్ని మింగేశా. స్వయం రూపునే ఖాయా క్యోంకి భరత్ నామ్ అజ్ఞాన్ కా హై. భరతుడనే మాటకు అర్థం అజ్ఞానం అని. ఆవిడ అజ్ఞాన్ కో జ్ఞాన్ నాశ్ కర్తా హై. భరతుణ్ణి మింగేసిందనంటే అర్థం ఏమిటో తెలుసా? అజ్ఞానాన్ని జ్ఞానం మింగేసింది. మింగేసేసరికి సో జ్ఞాన్, ఆ జ్ఞానము ముझे చైతన్య అధిష్టాన్ మే లీన్ హో జాతా హై. ఆ జ్ఞానాన్ని నేను మింగేశా. అజ్ఞానాన్ని జ్ఞానం మింగేసింది. అంతవరకు బాగానే అర్థం అవుతున్నది. జ్ఞానాన్ని నేను మింగేసేది ఏమిటంటే, జ్ఞానం అంటే ఆత్మాకార వృత్తి జ్ఞానాన్ని ఆత్మస్వరూపం మింగేసింది. ఆత్మాకార వృత్తి కూడా ఒక వృత్తే గనక, భర్గోదేవస్య ధీమహి కూడా ఒక వృత్తే. ఆ వృత్తిని ఆ దేవస్య భర్గ కదా, అది మింగేయాలి. అంటే అర్థం, ఈ మొత్తం ప్రపంచం ఉన్నది, ఆత్మ లేదు అని అనుకునేది అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? నేనే ఉన్నాను, ఈ ప్రపంచం కూడా నా స్వరూపమే అని అర్థం చేసుకుంటే అది జ్ఞానం. ఆ జ్ఞానం నీకిప్పుడు ఉదయించింది. ఇది దేన్ని మింగేసింది? ప్రపంచం నాకు అన్యంగా ఉందనే అజ్ఞానాన్ని మింగేసింది. సరేనా? ఈ జ్ఞానం ఉన్నదే, ఇది కూడా ఉండకూడదు. ఇది ఏ రకమైన జ్ఞానం? ఇది సర్వము ఆత్మేననే జ్ఞానం. సర్వము ఆత్మేనన్నప్పుడు ఇంకా అనే జ్ఞానం ఏమిటి? ఆత్మ జ్ఞానం కాదా? దాన్ని తెలుసుకోవడానికి ఇంకో జ్ఞానం కావాలా? తాత్కాలికంగా కావాలి. ఒక సూది పెట్టి ముళ్ళు లాగేసినట్టు ఆ సూది కావాలి మాకు. ఎందుకంటే ముళ్ళును తీకేయడానికి. ముళ్ళును వీకేశావు, ఇంకా సూది అక్కర్లా. అలాగే ఆత్మను పట్టుకున్నావు, ఇంకా ఆత్మాకార వృత్తి అక్కర్లా. ఇది చాలా సూక్ష్మం అండి. ఆ వృత్తి కూడా పనికిరాదండి. ఆత్మగానే ఉండిపోవాలి నువ్వు, అంతే. చైతన్య అధిష్టాన్ మే లీన్ హో జాతా హై. ఇది కూడా ఆరోపితమే. ఆత్మాకార వృత్తి కూడా ఒక ఆరోపితమే. ఆరోపితం అధిష్టానంలో చేరిపోవాలి. అధిష్టానం ఒక్కటే ఆరోపితం కానిది. జైసే రజ్జుకే అజ్ఞాన్ కో రజ్జు కా జ్ఞాన్ నాశ్ కర్తా హై. దృష్టాంతం మీద మాట్లాడుతున్నాడు, వినండి. రజ్జు జ్ఞానము సర్పజ్ఞానాన్ని చంపేసింది. అంటే రజ్జువు యొక్క అజ్ఞానాన్ని రజ్జువు యొక్క జ్ఞానము కబళించేసింది. और वृत्ति रूप ज्ञान भी माया का कार्य होने से కల్పిత రజ్జు సర్పవత్ హై. ఆ వృత్తి రూపమైన జ్ఞానం కూడా ఒక సర్పం లాంటిదేనట. అది కూడా ఉండకూడదట. అది వృత్తి రహితమైనటువంటి ఆ నిజస్వరూపంలో చేరిపోవాలి.